ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. దానిలో ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎలా చూడాలి అనేది చెప్తాను వినండి. ఎఫ్ఐఆర్లో 15 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి దాంట్లో డిస్టిక్ అంటే ఏ డిస్టిక్లో అయింది, ఎఫ్ఐఆర్ నంబర్ కానీ ఏ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది, ఎప్పుడు రిజిస్టర్ అయింది, ఇయర్ అనేది చూడాలి. సెకండ్ పాయింట్లో ఏ యాక్ట్ కింద ఏ సెక్షన్ కింద రిజిస్టర్ అయింది అనేది చూడాలి. థర్డ్ పాయింట్లో అకరెన్స్ ఆఫ్ ఒఫెన్స్ గురించి చూడాలి. ఫోర్త్ పాయింట్లో ఏ టైప్లో ఆ ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి చెందింది అనేది చూడాలి. సో అంటే ఓరలా లేదంటే రిటర్నా అన్నట్టు. ఫిఫ్త్ పాయింట్లో ప్లేస్ ఆఫ్ అకరెన్స్ అంటే ఎక్కడ జరిగింది అనేది చూస్తారు. సిక్స్త్ పాయింట్ వచ్చేసి కంప్లైనెంట్ ఆర్ ఇన్ఫార్మెంట్ ఇన్ఫర్మేషన్ గురించి ఉంటుంది. సెవెంత్ పాయింట్లో నోన్, అన్నోన్, సస్పెక్టెడ్, అక్యూజ్డ్ గురించి విత్ ఫుల్ పర్టికులర్స్ రాస్తారు. ఎయిత్ పాయింట్లో రీజన్ ఫర్ డిలే, అసలు ఈ ఒఫెన్స్ అయ్యాక ఎప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, ఎందుకు ఇంత లేట్ అయింది అనేది చూడడానికే సమయం దాని గురించి మెన్షన్ చేయాలి, రీజన్ రాయాలి, రీజన్ ఫర్ డిలే అన్నట్టు. నైన్త్ పాయింట్ వచ్చేసి పర్టికులర్స్ ఆఫ్ ది స్టోలెన్ ప్రాపర్టీ. నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేసి టోటల్ వాల్యూ ఆఫ్ ది స్టోలెన్ ప్రాపర్టీ. 11th పాయింట్ వచ్చేసి ఇన్క్వెస్ట్ రిపోర్ట్. 12th పాయింట్ వచ్చేసి స్టేట్మెంట్ ఆఫ్ ది ఇన్ఫార్మెంట్ అన్నట్టు కూడా చెప్పొచ్చు. 13th పాయింట్ యాక్షన్ టేకెన్ అంటే పోలీస్ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకున్నారు అని చెప్పడానికి. 14th పాయింట్ వచ్చేసి సిగ్నేచర్ ఆర్ థమ్ ఇంప్రెషన్ ఆఫ్ ది ఇన్ఫార్మెంట్ కానీ లేదంటే కంప్లైనెంట్ కానీ లేదంటే ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పిఎస్ కానీ రాయాలి ఆర్ లేదంటే థమ్ పెట్టాలి. 15th పాయింట్ అంటే లాస్ట్ పాయింట్ వచ్చేసి డేట్ అండ్ టైమ్ ఆఫ్ ది డిస్పాచ్ టు ది కోర్ట్ గురించి మాట్లాడుతుంది.